ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 1000 ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతంలో తహసీల్దార్ జె ప్రభాకర్ రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ మ్యాప్ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు. ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. అద్దంకి పట్టణంలోని మేదర్మెట్ల, నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో దేనువకొండ పునరావాస కాలనీ, బలరామకృష్ణపురం సమీపం నుంచి కొరిసపాడు మండలంలోని బొడ్డువారిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు. ఇక్కడ 1600 ఎకరాల భూమి విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. అందులో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. మండలంలోని తిమ్మాయపాలెంలో 1400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో 311 ఎకరాల డాటెడ్ ల్యాండ్ తో పాటు వాగులు, వంకలు, డొంకలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అంటే అవసరమైన 1000 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను 689 ఎకరాల ప్రైవేటు భూములు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు.